బేతాళ కథలు. కలియుగ భీముడు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీలాగా దుర్భరమైన పనులు మీద వేసుకొని తాము కోరినది సాధించిన వారు కొందరున్నారు. కానీ శశికేతుడిలాగా చేతికందిన ఫలితాన్ని కాలతన్నిన వారెవరూ లేరు. శ్రమ తెలియకుండా నీకు శశికేతుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. నవకేతన నగరానికి పుష్పకేతుడనే రాజుండేవాడు. ఆయన ఎంత మంచివాడంటే ప్రజల ఆయన కోసం ప్రాణాలు వదలటానికి సిద్ధంగా ఉండేవారు. అలాంటి పుష్పకేతుణ్ణి సంతానం లేని కొరత ఒక్కటి చాలా బాధించేది. ఈ బాధను ఆయన చాలా కాలం తన మనసులోనే అణుచుకొని చిట్ట చివరికి ఒక రోజున తన పురోహితుడితో చెప్పుకున్నాడు. రాజపురోహితుడు మహాజ్ఞాని. ఆయన రాజుతో, మహారాజా, ప్రజలంతా మీ బిడ్డలే కదా, అయినా బిడ్డలు కలగాలన్న కోరిక మీకున్నట్టుగానే ప్రజలకు కూడా ఉండటం సహజం. ప్రజలందరికీ సంతర్పణ చెయ్యండి. వచ్చిన వారందరి నుంచి సుపుత్రుడు కలగాలని ఆశీర్వాదం పొందండి. ప్రజలందరూ మనస్ఫూర్తిగా చేసే ఆశీర్వాదం వృధా పోదు అన్నాడు. పుష్పకేత మహారాజు పురోహితుడు చెప్పినట్టే చేశాడు. దేశంలో ఉన్న సమస్త జనానికి సమారాధన అవిచ్ఛిన్నంగా జరిగింది. భోజనం చేసి వెళ్లే ప్రతి మనిషి చేత రాజు ఆశీర్వాదం పొందాడు. అందరి ఆశీర్వాదాలు ఫలించి ఏడాది తిరిగేసరికల్లా రాజుకొక చక్కని కొడుకు కలిగాడు. అతనికి శశికేతుడని పేరు పెట్టుకున్నాడు. శశికేతుడికి తండ్రిలోని సద్గుణాలన్నిటితో పాటు అసాధారణమైన ధైర్యము, బలము కూడా పెంపొందాయి. యుక్త వయసు రాగానే అతనికి పెళ్లి చేయ నిశ్చయించి అనేక దేశాల రాజకుమార్తెలను చూశారు. వారెవరూ అతనికి నచ్చని కారణం చేత అప్పుడే నాకు పెళ్లి దేనికి అని శశికేతుడు తాత్సారం చేస్తూ వచ్చాడు. కానీ అతనికి పెళ్లాడాలన్న కోరిక లేకపోలేదు. ఒకనాడతను పురోహితుడి ఇంటికి వెళ్ళి, స్వామి, నాకు తగిన కన్య ఎక్కడున్నదో చెప్పగలరా అని అడిగాడు. నాయనా, రుద్రజటమనే దేశాన్ని పాలించే జితసేన మహారాజు కూతురు తప్ప నీకు భార్య కాదగిన కన్య మరొకరు లేరు అన్నాడు పురోహితుడు. ఈ మాట వింటూనే శశికేతుడు తన కత్తి మాత్రమే తీసుకొని గుర్రమెక్కి రుద్రజటానికి బయలుదేరాడు. అతను రాజధానికి చేరి ఒక పేదరాశి పెద్దమ్మ ఇంట బస చేసి, పెద్దమ్మ, నేను ఈ దేశపు రాజకుమార్తెను పెళ్లాడదామని వచ్చాను. ఎవరి ద్వారా ప్రయత్నం చేయమని సలహా ఇస్తావు అని అడిగాడు. పెద్దమ్మ పెద్దగా నిట్టూర్చి, అయ్యో నాయనా, నీ వంటి వాళ్లకు 100 మందికి ఆ రాజకుమార్తె ఇప్పటికి పెళ్లి చేసేసింది. వాళ్ల తలలన్నీ కోటగుమ్మానికి తోరణంలాగా వేళ్లాడగట్టి ఉన్నాయి. నా సలహా అడిగేట్టయితే వచ్చిన దారే మీ దేశానికి వెళ్ళిపో అన్నది. అదేమిటి, అలా ఎందుకు జరిగింది అని శశికేతుడు పెద్దమ్మని అడిగాడు. ఏం చెప్పమంటావు నాయనా, మా రాజుగారు అమ్మాయి 4 ఏళ్ల పిల్లగా ఉండగా ఎవరో మంత్రగాడు ఎత్తుకుపోయాడని చెప్పుకున్నారు. 2 రోజుల పాటు దేశమంతా అట్టుడికిపోయింది. ఆ తర్వాత రాజుగారి చాటింపు వేయించి తన కుమార్తెను ఎవరూ ఎత్తుకుపోలేదని, ఆమె అంతఃపురంలో సురక్షితంగానే ఉన్నదని ప్రజలకు తెలియపరిచాడు. 2 ఏళ్ల క్రితం ఆ పిల్లకు యుక్త వయసు వచ్చింది. పెళ్లి ప్రయత్నాలు ఆరంభించారు. అనేక మంది రాజకుమారులు ఆమె అందచందాలను గురించి విని పెళ్లాడతామని వచ్చారు. తనను పెళ్లాడటానికి రాజకుమార్తె ఒక షరతు పెట్టింది. ఇక్కడికి 10 కోసుల దూరాన ఉండే భీమవనంలో కలియుగ భీముడని ఒకడున్నాడు. వాణ్ణి జయించి వాడి తల నరికి తెచ్చిన వాణ్ణే తాను పెళ్లాడతానంటుంది. అలా చేయలేని వాడి తల కొట్టించి కోటగుమ్మానికి వేలాడదీయిస్తుంది. అందుచేత నువ్వు ఆమెను పెళ్లాడే ఆలోచన వదులుకో బాబూ అన్నది పెద్దమ్మ. ఇంత దూరం వచ్చి ఓడిపోయి తిరిగిపోతానా పెద్దమ్మ? రాజకుమార్తె ఇలా రాజకుమారుల తలలు నరికేస్తుంటే రాజైనా ఇదేమిటనడా అని శశికేతుడు అడిగాడు. ఏం చెప్పమంటావు నాయనా, ఆ రాజు పిరికివాడు, కూతురంటే భయపడతాడని చెప్పుకుంటారు అన్నది పెద్దమ్మ. మర్నాడే శశికేతుడు రాజభవనానికి వెళ్ళి, నన్ను రాజకుమార్తె పెళ్లాడుతుందేమో తెలుసుకోవటానికి వచ్చాను అని రాజుకు కబురు చేశాడు. అతన్ని భటులు లోపలికి తీసుకుపోయారు. సింహాసనాల మీద ఒక పక్కగా రాజు, మరొక పక్కగా రాజకుమార్తె కూర్చుని ఉన్నారు. శశికేతుడు మరొక ఆసనం మీద కూర్చుని తాను వచ్చిన పని వాళ్లకు చెప్పాడు. రాజకుమార్తె అతని కేసి వెటకారంగా చూస్తూ, భీమవనంలో ఉండే కలియుగ భీముడి శిరస్సు తెచ్చి నాకు చూపినట్టయితే నేను ఎవరినైనా పెళ్లాడతాను. అందుకు ఒప్పుకొని వెళ్ళి కలియుగ భీముడి శిరస్సు తేలేకపోయిన వాడి శిరస్సు నరికి మా కోట గుమ్మానికి వేళ్లాడగట్టిస్తాను అన్నది. శశికేతుడు గట్టిగా నవ్వి,
ఆ కలియుగ భీముడి శిరస్సు తేలేకపోతే నా దారిన నేను హాయిగా వెళ్ళిపోతాను గాని నా శిరస్సును మీ కోటగుమ్మానికి అలంకారంగా ఎందుకిస్తాను అన్నాడు. రాజకుమార్తె అతనికేసి చురచురా చూస్తూ, ఇక్కడికే తిరిగి వస్తావు, రాకుండా ఉండటం నీ చేతిలో ఉండదు, తెలిసిందా అన్నది. శశికేతుడు అక్కడి నుంచి బయలుదేరి తన గుర్రం మీద భీమవనానికి వెళ్ళాడు. భీమవనం చాలా అందమైనది. అందులోకి చాలా దూరం వెళ్ళాక ఒక ఇల్లు కనబడింది. అతను ఆ ఇంటి ముందుకు వెళ్ళి తలుపు తట్టేసరికి ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసి శశికేతుడిని చూసి కొంచెం కంగారు పడి, ఎవరు మీరు, ఇక్కడ ఏం పని, వెంటనే వెళ్ళిపోండి అన్నది. శశికేతుడు ఆమె అందం చూసి క్షణం సేపు నిర్ఘాంతపోయాడు. నేనొక పని మీద వచ్చాను, కలియుగ భీముడు ఎక్కడ ఉంటాడో చెప్పగలవా అని అతడిని అడిగాడు. ఇదే ఆయన ఇల్లు, మీకు ఆయనతో ఏం పని అని ఆమె అడిగింది. ఆయనతో యుద్ధం చేసి ఆయన తల తీసుకుపోయి రాజకుమార్తెను పెళ్లాడతాను అన్నాడు శశికేతుడు. ఆయనను జయించటం ఎవరితరమూ కాదు అన్నదామె. జయించకపోతే ఆయన చేతిలో ఓడి చనిపోతాను, ఎలాగైనా ఒకటే, నేను ఆయన తల తీసుకురాకపోతే రాజకుమార్తె నా తల తీయిస్తుంది అన్నాడు శశికేతుడు. నేను ఆయన కుమార్తెను, మా తండ్రి ఈ పక్కనే జువ్వి చెట్టు కింద నిద్రపోతూ ఉంటాడు అన్నదామె. సరే వస్తాను అని శశికేతుడు బయలుదేరుతుండగా ఆమె అతన్ను వెనక్కు పిలిచి రహస్యంగా, ఆయన తల దొరికినట్టయితే దాన్ని ఎక్కడా కింద పెట్టవద్దు, చేతిలోనే పట్టుకొని తిన్నగా నా దగ్గరికి రండి అన్నది. శశికేతుడు ఆమె చూపిన దిక్కుగా వెళ్ళి జువ్వి చెట్టు కింద పడుకొని నిద్రపోతున్న మహాకాయుణ్ణి ఒకణ్ణి చూశాడు. అతను ఆ కలియుగ భీముణ్ణి ఒక్క తన్ను తన్నేసరికి ఆ మనిషి లేచి కూర్చుని, ఎందుకు నన్ను లేపావు అని అడిగాడు. నువ్వే కలియుగ భీముడివైతే కత్తి తీసుకుని యుద్ధానికి రా అన్నాడు శశికేతుడు. కలియుగ భీముడు ఏ ఆయుధమూ లేకుండానే కలియబడ్డాడు. శశికేతుడు కూడా కత్తి దూయక కలియుగ భీముడితో బాహాబాహి యుద్ధం సాగించాడు. కొంతసేపు ఇద్దరూ యుద్ధం చేశాక కలియుగ భీముడు కాస్త వెల్లకిలా పడిపోయాడు. శశికేతుడు అతని రొమ్ము మీద కాలు పెట్టి నొక్కి, నీ తల నరికేస్తాను అన్నాడు. నరికేయి, నిన్నెలా ఆపను అన్నాడు కలియుగ భీముడు. శశికేతుడు కత్తి దూసి ఒక్క వేటున కలియుగ భీముడి మెడ నరికి తల చేత పట్టుకొని బయలుదేరాడు. అతను కొద్ది అడుగులు వేశాడో లేదో కా కా అని భయంకరంగా అరుస్తూ 2-3 కాకులు అతని ముఖం మీదికి వచ్చాయి. వెంటనే శశికేతుడు కలియుగ భీముడి తలను జారవిడిచి తన చేతులు 2 ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు. అతను చేతులు అడ్డం తీసి చూస్తే కాకులు లేవు, కలియుగ భీముడి తల లేదు. ఏమి చేయాలో తోచక శశికేతుడు భీమవనంలో కొద్దిసేపు తిరిగి కలియుగ భీముడి ఇంటికి వెళ్ళి అతని కుమార్తెతో జరిగిందంతా చెప్పాడు. ఆమె నవ్వి, ఇంత పరాక్రమవంతుడివి, కాకులకు భయపడి నా సలహా మరిచావా? ఈసారి కలియుగ భీముడి తల నరికినప్పుడు దాన్ని వదలకుండా చేత పట్టుకొని నా దగ్గరికి రా అన్నది. శశికేతుడు మళ్లీ జువ్వి చెట్టు కిందకు వెళ్లేసరికి కలియుగ భీముడు ఏమీ జరగనట్టు నిద్రపోతున్నాడు. శశికేతుడు అతన్ని తన్ని లేపి అతనితో యుద్ధం చేసి పడతోసి మళ్లీ తల నరికి చేత పట్టుకొని తిన్నగా కలియుగ భీముడి కూతురు దగ్గరికి వెళ్ళాడు. ఆమె అతని చేతిలో ఉండే తలను చూసి, ఇక నువ్వు చేయవలసిందేమిటంటే ఈ తలను తీసుకుపోయి రాజకుమార్తెకు చూపించి ఇది కలియుగ భీముడి తలేనని అందరి ముందు ఆమె చేత ఒప్పించు. ఆమె దానిని తనకివ్వమంటుంది, కానీ ఇవ్వకు. ఆ తలను అప్పుడే నరికి ముక్కలు చేసి దహనం చేసేయి. ఆ తర్వాత నువ్వు రాజకుమార్తెను పెళ్లాడటానికి ఏ ఆటంకమూ ఉండదు. అంతకన్నా ముఖ్యమేమంటే ఈ రాజకుమారుల అకాల మరణాలను అరికట్టిన వాడివవుతావు అన్నది. నేను తిరిగి వస్తాను, నువ్విక్కడే ఉంటావు కదా అన్నాడు శశికేతుడు. తల ఊపి ఆమె లోపలికి వెళ్ళిపోయింది. శశికేతుడు కలియుగ భీముడి తలను పట్టుకొని గుర్రం మీద రాజధానికి చేరేసరికి రాత్రి పొద్దుపోయింది. చలికాలం కావటం చేత రాజభవనం ముందు కాపలా వాళ్లు చలిమంట వేసుకున్నారు. శశికేతుడు రాజభవనంలోకి వెళ్ళి రాజకుమార్తె కోసం కబురు చేశాడు. ఆమె వచ్చింది. ఇదిగో కలియుగ భీముడి తల తెచ్చాను, సరిగా చూసి గుర్తించు అన్నాడతను. రాజకుమార్తె తలకేసి చూసి, ఇది కలియుగ భీముడి తలే, నీ శపథం నిలబెట్టుకున్నావు, దాన్ని నాకిచ్చేయి అన్నది. దాన్ని నీకివ్వాలంటే షరతేమీ లేదు అంటూ శశికేతుడు బయటికి నడిచాడు. దాన్ని నాకిచ్చేయి, కోటగుమ్మానికి అలంకారంగా తగిలిస్తాను, నువ్వేం చేసుకుంటావు అంటూ రాజకుమార్తె అతని వెంటపడింది. శశికేతుడు తిన్నగా చలిమంట దగ్గరికి వచ్చి కత్తితో తల నుంచి చిన్న చిన్న ముక్కలు నరికి మంటలో వేయసాగాడు. రాజకుమార్తె కెవ్వున అరిచి అతని మీద కలియబడి
కలియుగ భీముడి తలను బలవంతాన లాక్కోబోయింది. అతను తలను దూరంగా ఎడం చేత పట్టుకొని కుడి చేతితో ఉన్న కత్తిని బలంగా విసిరి రాజకుమార్తెను రెండుగా నరికాడు. తర్వాత అతను కలియుగ భీముడి తలను పూర్తిగా అగ్నిప్రీతి చేసి గుర్రం ఎక్కి తిరిగి భీమవనానికి వెళ్ళాడు. కలియుగ భీముడి కుమార్తె అతన్ని తిరిగి చూసి ఆనందబాష్పాలు రాల్చింది. అతనామెకు జరిగినదంతా చెప్పి ఆమెను తన గుర్రం మీద ఎక్కించుకొని తన నగరానికి వెళ్ళి అక్కడ ఆమెను వైభవంగా పెళ్లాడి సుఖంగా ఉన్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, అంత శ్రమపడి కలియుగ భీముడి తల తెచ్చిన రాజకుమారుడు రాజకుమార్తెను పెళ్లాడక కలియుగ భీముడి కుమార్తెనెందుకు పెళ్లాడాడు? కలియుగ భీముడి కుమార్తె తన తండ్రి చావుకు ఎందుకు సహాయపడింది? పురోహితుణ్ణి సలహా అడిగి బయలుదేరిన రాజకుమారుడు ఆ సలహా ప్రకారం ఎందుకు నడుచుకోలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శశికేతుడు పురోహితుడి సలహాను అక్షరాలా పాటించాడు. కలియుగ భీముడు రాజకుమార్తెను చిన్నతనంలో ఎత్తుకుపోయిన మాంత్రికుడు. బహుశా రాజకుమార్తెగా నటిస్తున్నది ఆ మాంత్రికుడి కూతురై ఉంటుంది. అన్ని ఏళ్లుగా మాంత్రికుడి వద్ద బందీగా ఉన్న రాజకుమార్తె అతన్ని నాశనం చేయటానికి ప్రయత్నించటంలో ఆశ్చర్యం లేదు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.